గట్ల నర్సింగాపూర్ గ్రామంలో కోల సుమలత అనే మహిళను అత్యంత పాశవికంగా గొడ్డలతో దాడి చేసిన గూళ్ల రాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో కాజిపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రాజుపై గతంలో కేసులు ఉన్నాయని, ఆ కేసులకు రాజుకి సహకరించకపోవడంతో కక్ష పెంచుకొని హత్య చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ సాయిబాబు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముల్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్ల నర్సింగాపూర్ గ్రామంలో కోల సుమలత అనే వివాహితను అతి ఘోరంగా దారుణంగా చంపారని విషయం తెలియగానే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వారి బృందం వెళ్ళి చూడగా ఆ కోల సుమలత గట్ల నర్సింగాపూర్ గ్రామంలో తను కిరాయికుంటున్న ఇంట్లో మధ్యాహ్నం పూట తల మీద బలమైన గాయాలతో చనిపోయి పడి ఉంది. వెంటనే ఆ సుమలత కూతురు తేజస్విని ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ క్రమంలో తేజస్విని చాలా స్పష్టంగా చెప్పింది, మాకు గూళ్ళరాజు అని అదే గ్రామానికి చెందిన వ్యక్తితోని గత 4 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటగా 2022 సంవత్సరంలో వాళ్ళ పెద్దనాన్నను కొడితే తన యొక్క చేయి విరిగిందని అప్పుడు కంప్లైంట్ ఇస్తే కేసు నమోదైంది. ఆ తర్వాత అదే క్రమంలో మళ్ళీ లాస్ట్ 2024లో ఈ చనిపోయిన మృతురాలి యొక్క కొడుకు వెంకటేష్ అని ఉంటాడు, అతన్ని కూడా గొడవలో భాగంగా తల వెనకాల గొడ్డలతోని కొడితే అతనికి చాలా సీరియస్ హెడ్ ఇంజరీ అయింది. అప్పుడు కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. మొదటి కేసులో 2 రోజులు జైలుకి వెళ్ళాడు, రెండో కేసులో 2 నెలలు జైలుకి వెళ్ళాడు. ఆ రెండు కూడా పోలీసు రెండిట్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అందులో మొదటి కేసు అయిన వాళ్ళ పెద్ద మృతురాలి యొక్క బావను కొట్టిన కేసు ఎల్లుండి అంటే 11th నాడు ట్రయల్కి వచ్చింది. ఆ రోజు నాడు సుమలతదే సాక్ష్యం ఉంది, ఈ చనిపోయిన మృతురాలిదే సాక్ష్యం ఉంది. ఎట్లయినా శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి గత కొంతకాలంగా ఈ యొక్క నిందితుడైన గూళ్ళ రాజు ఆవిడ కుటుంబ సభ్యులకు రకరకాలుగా సమాచారం ఇస్తూ ఫోన్లు చేస్తూ ఎలానైనా మంచిదే కాంప్రమైజ్ చేసుకుందామని చెప్పేసి అతను ప్రెజర్ తీసుకొస్తున్నాడు.